హలో ఎవ్రీవన్, వన్ మోర్ మినీ వ్లాగ్. సో నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను అన్నాను కదా గోమాత. సో ఇక్కడ వచ్చేసి 7200 గోమాతస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా బాగా అనిపించింది. వాటి ఫుడ్ కూడా ఫీడ్ చేసాము మేము. అక్కడ కొన్ని తీసుకున్నాను కాబట్టి అవన్నీ ఏంటంటే ఫ్రీగానే ఇస్తున్నారు మనకి. సో మనకి ఎంత డొనేట్ చేయాలనుకున్నా కానీ, ఎంత ఇచ్చేయాలనుకున్నా మన ఇష్టం, అది ఇవ్వాలనుకున్నది ఇవ్వకపోవడం అనేది. సో అక్కడ ఎవ్వరు డిమాండ్ ఏం చేయలేదు. అక్కడ ఏంటంటే వర్కర్స్కి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఎందుకంటే వాటికి అంత చాకరీ చేస్తున్నారనమాట. చాలా అంటే చాలా ఉంటుంది కదా ఒక గోమాతని పెంచాలని అంటే, ఒక ఆవుని కానీ బర్రెలతోటి కానీ ఉంటే ఎలా ఉంటుందో వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా అర్థమవుతుంది. మనకి తెలియకపోవచ్చు ఎంత పని ఉంటుందనేది. సో ఇక్కడ వచ్చేసి గడ్డి కూడా తీసుకొచ్చారనమాట. అలాగే నా చింతలకి ఏంటి అంటే ఇవన్నీ మనం చూపించాలి, వాళ్ళకి నేర్పించాలి అని ఇప్పటి నుంచే మనం చూపిస్తూ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళు గో సంరక్షణ అనేది ఖచ్చితంగా చేస్తారు. సో అందుకనే మేము అన్నీ అలవాటు చేస్తున్నాం అనమాట. సో టెంపుల్కి తిరగడము, తర్వాత ఇట్లా గోమాతలను చూపించడము, వాటికి ఫీడ్ చేయడము అనేది నేర్పిస్తున్నాం అనమాట. లెర్నింగ్ స్టేజ్ కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మైండ్లో చాలా ఫీడ్ అయి ఉంటుంది. సో ఇలాంటివి ఏంటంటే ప్రాక్టికల్గా చూపిస్తే వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది, వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి అన్నీ చేస్తున్నాం అనమాట. ఇది ఎక్కడుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను లొకేషన్ పంపిస్తాను.